జగన్ విషయంలో తమిళనాడుని ప్రస్తావించాడు. అట్లాగే ఈ ఓడిపోయినటువంటి బెంగాల్‌ని ప్రస్తావించాడు. కేరళని ప్రస్తావించలేదు. ఎందుకని? ఐయూఎంఎల్ కూడా ఉందనినా? ఇది నంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి అతనికున్న భయం 3 అంశాలు. నంబర్ 1, ఇప్పుడు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇక్కడ ఓట్లు తమ వాళ్ళై తీస్తారు. ఎలా తీస్తారు? యాజ్ ఫర్ నామ్స్ వాస్తవంగా క్రిందటిసారి జగన్ ప్రభుత్వమే తీద్దాం అనుకుంటే వాళ్ళ పార్టీ నాయకులే ఆపారు స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని. ఆ తర్వాత వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఎందుకంటే ఏంటవి? హైదరాబాద్ కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, అమెరికాలో కానీ ఉన్నటువంటి వాళ్ళు దగ్గరగా టోటల్గా లెక్కేస్తే 70 లక్షల దాకా ఉన్నారని అక్కడ సెటిల్ అయిపోయారు. వాళ్ళు ఇక్కడికి ఓట్ల టైంలో కనీసం 30 లక్షల మంది వస్తున్నారు. వాళ్లే ప్రభావిత శక్తులు. మొన్న తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే ప్రతి ఒక్కళ్ళు వచ్చారు, జనసేనకు అనుకూలంగా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చారు, ఓట్లు వేసిపోయారు. అలాంటి ఓట్లని క్రిందసారి తీసే అవకాశం వచ్చి జగన్ తీల. ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళ వరకు ఉంచేసి వైసీపీ వాళ్ళది అట్లా ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు తీసేస్తే అది నెక్స్ట్ ఎలక్షన్స్కో 30-40 లక్షలు దెబ్బతీస్తుంది. గ్యారంటీగా ఆంధ్రాలో 60 నుంచి 70 లక్షల ఓట్లు తీసి తీరాలి. ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు, ఆల్రెడీ ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉంటున్నారు. ఈవెన్ మొన్న ఎన్నికల సంఘం కూడా చెప్పేసింది 6 నెలలు ఎక్కడుంటే అక్కడే ఓటు అన్నటువంటిది. కోర్టులో కూడా చెప్పేశారు అది. కాబట్టి వీళ్ళందరి పోతాయి. అది తమ వాళ్ళ తీసేస్తారన్నటువంటిది జగన్కి ఉన్నటువంటి భయం. అది ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకొస్తున్నారు.